జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటూ అదే ఐక్యరాజ్య సమితిలో మన జాతీయ భాష అయినటువంటి నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీలో మాట్లాడినటువంటి ఏకైక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో 1980లో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు. 1980 ఏప్రిల్ 6లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించేటప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ కృష్ణ అద్వానీ గారి చేతుల మీదుగా పార్టీ ప్రారంభమైతే దానికి వ్యవస్థాపక అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఆ రకంగా ప్రతిపక్షంలో ఈ జాతీయవాద భావంతో జాతీయవాద సిద్ధాంతంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించినట్టు ఏకాత్మత మానవతావాదాన్ని అంతోదయ ఏదైతే ఏకాత్మత మానవతావాదంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం తీసుకురావాలి, ఈ దేశంలో పేదరికంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాల ఫలాలు అందాలని ఏదైతే మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఉందో దానికి అనుగుణంగా 1996 అధికారంలోకి రావడం, కేవలం 13 రోజులు మాత్రమే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం జరిగింది. చాలామంది చెప్పారు, ఒకటే ఓటు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, కొనొచ్చు కదా, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయొచ్చు కదా, ప్రభుత్వ పెద్దలు మీరే కదా, ప్రధానమంత్రి మీరే కదా, ప్రతిపక్ష రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులను మీరు చేర్చుకునే అధికారంలో ఉండొచ్చు కదా అంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట, నేను నీతిమాలిన రాజకీయాలు చేయను, నీతివంత రాజకీయాలు చేస్తాను తప్ప అధికారం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసి ఆ ఒక్క ఓటు కొని నేను ప్రధానమంత్రిగా ఉండాలనుకోవడం లేదు, కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి రాష్ట్రపతికి నా రాజీనామా పత్రం ఇస్తున్నానని తన యొక్క గొప్ప మనసుతో వెంటనే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అతని యొక్క రాజీనామా పత్రం ఇచ్చినట్టు ఒక మహోన్నత నేత అటల్ బిహారీ వాజ్పేయి.